హలో అండి, ఈ వీడియోలో మార్చ్ ఏప్రిల్ 2025లో జరిగిన C23 రెగ్యులేషన్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈసీ 102 సబ్జెక్ట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 పార్ట్ ఏ సొల్యూషన్స్ చూద్దామండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 0, 1, 2 అండ్ f tends to a tends to b is a function such that f of x equal to x square plus x plus 1 ఇచ్చారు. దెన్ ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్ అనే రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఇచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు నోట్ చేయాలి. నెక్స్ట్ ఏ అనేది 0, 1, 2 ఉన్నారు కదా, ఫస్ట్ ఈ ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అలానే 2 అనేది సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తే దెన్ ఫైండ్ ద రేంజ్. ఓకే, ద రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ 137 వచ్చిందండి. నెక్స్ట్ క్వశ్చన్, రిజాల్వ్ 1/x + 1 ఇంటూ x + 3 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, ఇలా చేసినప్పుడు మీకు ఇక్కడ సొల్యూషన్ మొత్తం రాశాను, ఒకసారి చూసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, బై మిస్టేక్ నేను ప్లస్లో మైనస్ వేయడం కానీ లేదా మైనస్ ప్లస్లో ప్లస్ వేసినప్పుడు మీకు వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి కదా, మ్యాక్సిమం అలాంటి మిస్టేక్ ఏమి ఉండదు. ఇన్ కేస్ అలా వస్తే మీరు భయపడిపోకండి. ఓకే, ఒకసారి మేడంకి ఇలా వచ్చింది ఆన్సర్, నాకేమి ఇలా వచ్చింది, ఇది నాది రాంగ్ అనుకుంటే టెన్షన్ పడకుండా కొంచెం స్లోగా చూడండి. ఓకే, ఇలా సాల్వ్ చేస్తే మీకు వచ్చిన ఆన్సర్ ఏ వాల్యూ ఎంత వచ్చిందండి, 1/2 వచ్చింది. అలానే బి వాల్యూనేమో 1/2 వచ్చింది. ఈ 2 వాల్యూస్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ ఈక్వేషన్ 1/x + 1 ఇంటూ x + 3 ఈక్వల్ టు 1/x + 1 ప్లస్ మైనస్ 1/x + 3. థర్డ్ క్వశ్చన్, మ్యాట్రిసెస్ మీద. ఇఫ్ ఏ ఈక్వల్ టు 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చారండి, 1 - 1 2 5 అండ్ బి ఈక్వల్ టు 1 1 4 - 1, దెన్ ఫైండ్ ఏ + 2b. ఓకే, అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఏ ఎలాగో తెలుసు, బి 2b అంటున్నాడు అంటే 2 ఇంటూ బి 2తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఆ రెండింటిని యాడ్ చేయాలి. అదే ఇక్కడ నోట్ చేసాను చూడండి, ఏ + 2b అని ఏ డైరెక్ట్ రాసేసాము, +2 ఇంటూ బి నోట్ చేసాము. నెక్స్ట్ 2తో ఈ మ్యాట్రిక్ బిని మల్టిప్లై చేసి ఈ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 3 1 10 2. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కూడా మ్యాట్రిసెస్ మీద ఇచ్చారు. ఇది కూడా 2/2 మ్యాట్రిక్సే. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 1 1 అండ్ బి ఈక్వల్ టు 1 1 2 2, దెన్ ఫైండ్ ఏబి. ఓకే, మల్టిప్లికేషన్ ఏ ఇంటూ బి చేయాలి. మనకి మల్టిప్లికేషన్ అంటే రోస్ని రోస్ని మల్టిప్లై చేయాలి కదా, అలా మల్టిప్లై చేస్తే మీకు వచ్చిన ఆన్సర్ 3 3 3 3. ఓకే, ఆన్సర్ ఇలా 4 3s వచ్చినాయండి ఫోర్త్ ప్రాబ్లంకి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ప్రూవ్ దట్ cos 16 degrees ప్లస్ sin 16 degrees బై cos 16 degrees మైనస్ sin 16 degrees ఈక్వల్ టు tan 61 degrees. ఇలా వచ్చినప్పుడు LHS ఈక్వల్ టు RHS అని కదా ప్రూవ్ చేయాల్సింది. LH ఏంటో ఇక్కడ నోట్ చేయండి. నోట్ చేసిన తర్వాత ఇక్కడ cos 16 degrees అనేది న్యూమరేటర్లో అలానే డినామినేటర్లో కామన్ తీసాను. కామన్ తీసిన తర్వాత మనకి ఏం మిగిలింది, 1 + sin 16 బై cos 16. sin 16 బై cos 16 ఏమని రాయొచ్చు, tan 16 అని రాయొచ్చు కదా, అలానే డినామినేటర్లో కూడా రాసాము. ఓకే, ఇక్కడ 1 ప్లేస్లో tan 45 degrees రాస్తున్నాను. tan 45 degrees వాల్యూ 1 కదా, ఆ tan 45 degrees రాశానండి. ఎందుకు అంటే tan ఆఫ్ a + b ఫామ్ రావడం కోసం. ఇక్కడ tan 45 degrees ప్లస్ tan 16 degrees బై మళ్ళీ ఇక్కడ 1 ఉంది కాబట్టి tan 45 degrees మైనస్ ఇక్కడ 1 ఇంటూ tan 16, ఇక అన్న tan 16 అవుతుంది కదా, ఇక్కడ నేను 1 ఇంటూ అని రాశాను. ఆ 1 ప్లేస్లో మళ్ళీ ఇక్కడ కూడా ఏమని రాశాను, tan 45 degrees రాశాను. ఇది ఏ ఫార్ములా ఉంది, tan ఆఫ్ a + b ఫామ్ ఉంది కదా, ఇక్కడ ఏ వాల్యూ వచ్చి 45 degrees, b వాల్యూ 16 degrees. ఓకే, tan ఆఫ్ a + b అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, tan 61 degrees వస్తుంది. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చి, ప్రూవ్ దట్ sin 2a బై 1 - cos 2a ఈక్వల్ టు cot a. LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. LHS వచ్చి sin 2a బై 1 - cos 2a కదా, sin 2θ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 2 sin θ ఇంటూ cos θ. అదే ఫార్ములా ఇక్కడ నోట్ చేశాను. అలానే cos 2θ ప్లేస్లోనేమో 1 - 2 sin square a అని రాశానండి. ఇలా రాసితే నెక్స్ట్ ఏంటి, -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇలా మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటాయి. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మీకు వచ్చిన ఆన్సర్ cos a బై sin a వచ్చింది. cos a బై sin a ఈక్వల్ టు ఎంత, cot a. నెక్స్ట్ ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ 4 + 3i. ఇలా ఇచ్చిన నెంబర్ని కాంప్లెక్స్ నెంబర్ కదా, z ఈక్వల్ టు 4 + 3i అని రాస్తామండి. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈక్వల్ టు 1/z. ఓకే, ఇన్వర్స్ అంటేనే 1, ఇక్కడ ఓన్లీ z ఇచ్చారు, ఇక్కడ ఓన్లీ z ఉంది. ఇన్వర్స్ అంటే 1/z కదా, అదే ఇక్కడ రాసా. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈక్వల్ టు 1/z. z ప్లేస్లో
4 + 3i అనేది సబ్స్టిట్యూట్ చేసాము. నెక్స్ట్ ప్రొసీజర్ అనేది ఈ ప్రాబ్లంకి ఇలా చేయాలి. ఇలా చేస్తే మీకు వచ్చిన ఆన్సర్ 4 - 3i/25 వచ్చిందండి. దీన్నే ఇలా కూడా రాయొచ్చు కదా, 4/25 - 3/25i అని రాశాను. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1, 2 అండ్ ప్యారలల్ టు ద లైన్ x + y + 2 = 0. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ నోట్ చేసుకొని అలానే పాసింగ్ త్రూ ద పాయింట్ 1, 2 కదా, అలా xy అని తీసుకుంటే k వాల్యూ ఎంత వచ్చింది, -3 వచ్చింది. అదే ఇక్కడ నోట్ చేసాము. నెక్స్ట్ రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ వచ్చి a(x - x1 + b(y - y1 + లో మనకి ఇక్కడ ఉంది కదా, ఇది x1 y1 కింద కన్సిడర్ చేసుకుంటాము. ఆ వాల్యూస్ అవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్ x + y - 3 = 0 వచ్చింది. ఇది మనకి 8th క్వశ్చన్. 9th క్వశ్చన్ వచ్చి ఎవాల్యుయేట్ లిమిట్ x → 0 sin 7x/sin 3x. ప్రీవియస్ వీడియోలో సేమ్ అంటే 5x/3x అవి అనుకుంటా అండి, అది పోస్ట్ చేశాను, అందుకే ఇక్కడ చేయలేదు. సేమ్ ప్రాబ్లం. ఓకే, వాల్యూస్ ఇక్కడ 7, ఇక్కడ 5 ఒకటి వచ్చినట్టుంది, అదే చేంజ్ అనుకుంటా, అందుకే వేయలేదు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకి 7/3 వస్తుంది 9th ప్రాబ్లం. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 2x³ + 3x + 1 విత్ రెస్పెక్ట్ టు x. ఇచ్చిన ఫంక్షన్ని y అనుకోండి. నెక్స్ట్ డిఫరెన్షియేట్ చేయండి బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. నెక్స్ట్ d/dx ఆఫ్ y ఈక్వల్ టు అని ఈ y ప్లేస్లో ఇది కదా, అది సబ్స్టిట్యూట్ చేస్తాము. అలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇండివిజువల్గా డిఫరెన్షియేట్ చేయాలి. కాన్స్టెంట్ టర్మ్స్ ముందుకు రాసి రిమైనింగ్ టర్మ్స్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇది ఏ ఫామ్ కనిపిస్తుంది మనకి, d/dx ఆఫ్ x⁴n ఫామ్ కనిపిస్తుంది కదా. నా d/dx ఆఫ్ x⁴n ఈక్వల్ టు ఫామ్లో ఏంటి, n × x⁴n - 1 కదా. అలా వేసుకుంటే ఈ వాల్యూ మనకి ఎంత వస్తుంది, 3x² వస్తుంది. ప్లస్ అలానే d/dx ఆఫ్ x వాల్యూ 1, d/dx ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0 కాబట్టి అది వేసాము. ఓకే, నెక్స్ట్ 3 2 6x² + 3 వచ్చింది. ఫైనల్గా d/dx ఆఫ్ 2x³ అంటే y కదా మనకి, ఇక్కడ y ఈక్వల్ టు ఏం తీసుకున్నాం మనం, 2x³ + 3x + 1 ఈక్వల్ టు ఎంత వచ్చింది, 6x² + 3 వచ్చింది. ఇవి మీకు పార్ట్ ఏ సొల్యూషన్స్ అండి. పార్ట్ బి సొల్యూషన్స్ కూడా పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.